Welcome to TrueTech Academy. I am our faculty Sudhir sir. సో చాలామంది స్టూడెంట్స్ మన దగ్గర తీసుకుని సార్ లైవ్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఆర్ అదర్వైజ్ రికార్డెడ్ క్లాసెస్ నేను ప్రిపేర్ అవ్వాలా, సో ఏ విధంగా ప్రిపేర్ అయితే నాకు తొందరగా అర్థమవుతుంది సార్, అండ్ ఏ విధంగా గుడ్ మార్క్స్, ఏ విధంగా చదివితే మంచి మార్క్స్ వస్తాయని చాలామంది అడగడం జరిగింది. సో వాళ్ళ గురించి వీడియో యాక్చువల్గా సో TrueTech ప్రొవైడ్స్ మనకి ఈ TrueTech అకాడమీలో 2 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ రికార్డెడ్ ఉన్నాయి, ఫస్ట్ థింగ్ రికార్డెడ్ ఉన్నాయి. ఇంకొకటి లైవ్ అనేటువంటిది రన్ అవుతుంది. The first thing is we have already recorded classes and right now we continue live classes also. Okay, సో ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే, సో రికార్డెడ్లో ఉన్నవి ఏ విధంగా నేను చూడాలి సార్ అంటే ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ప్రయారిటీ అంటే, సో రికార్డెడ్లో ఉన్నవి ఫస్ట్ నువ్వు థెర్మోడైనమిక్స్కి ప్రిఫరెన్స్. థెర్మోడైనమిక్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ థెర్మోడైనమిక్స్ ఇవ్వండి. ఎందుకంటే థెర్మోడైనమిక్స్ టెర్మినాలజీ మీరు ఫెమిలర్ అయితే ఆటోమొబైల్స్ అనేటువంటివి చాలా చాలా ఈజీగా ఉంటాయి. సో ఆటోమొబైల్లో ఇంజిన్ అనే కాన్సెప్ట్ నేను చెప్తున్నప్పుడు ఆ ఇంజిన్లో ఉన్నటువంటి పారామీటర్స్ అన్నీ కూడా థెర్మోడైనమిక్స్. సో మీరు రికార్డెడ్ క్లాసెస్లో నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు, నేను ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ యూ గో ఫర్ మై సజెషన్ ఈస్ థెర్మోడైనమిక్స్. వీ హ్యావ్ ఆల్రెడీ JEE level given thermodynamics classes. Then after ఆటోమొబైల్ ఇంజనీరింగ్, తర్వాత ఎక్కడికి వెళ్ళాలి సార్ అంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి వెళ్ళాలి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ సార్ ఇప్పుడు ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనేది మీరు చెప్తున్నారు, అక్కడ ఫ్యూయల్ కంబస్టన్, సిలిండర్ లీనియర్స్, కూలింగ్ సిస్టమ్, ట్రాన్స్మిషన్ సిస్టమ్, స్టీరింగ్ సిస్టమ్, బ్రేకింగ్ సిస్టమ్, ఇలా చాలా ఉన్నాయి సార్. ఫస్ట్ ఏ విధంగా చదవాలి మాకు డైలమాలో పడ్డాం సార్ అంటే, ఫస్ట్ నేను చెప్తున్నానంటే థెర్మోడైనమిక్స్ ఫినిష్ చేసిన తర్వాత నేను ఆటోమొబైల్ ఇంజనీరింగ్ అనే ఫోల్డరు మన TrueTech అకాడమీలో కనిపిస్తుంది. ఇందులో నేను ఒక సీక్వెన్స్లో వెళ్తాను. ఈ సీక్వెన్స్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మీరు ఆ సీక్వెన్స్ ఫాలో అయితే అక్కడ మీకు బయట కనిపిస్తున్నటువంటి ఫైరింగ్ ఆర్డర్స్ కానీ, స్టీరింగ్ సిస్టమ్ కానీ, బ్రేకింగ్ సిస్టమ్ కానీ, కూలింగ్ సిస్టమ్స్ కానీ, ఇవన్నీ కూడా ఎందులో కవర్ అవుతాయి అంటే ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో కవర్ అవ్వడం జరుగుతుంది. మీకు సిలబస్ ఏ విధంగా ఇచ్చాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ సరదాగా మాట్లాడుకున్నట్లయితే, సో మనం ఒక టిఫిన్ సెంటర్కి వెళ్ళాం. టిఫిన్స్ అంటే ఒక ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టిఫిన్స్గా మనం తీసుకున్నాం అనుకోండి, అందులో ఇడ్లీ, దోశ, పూరి, వడ, ఇలా ఉప్మా, ఇలా రకరకాలు ఉంటాయి. అంటే వాటిని అన్నింటికి కలిపి మనం ఏమంటాం, టిఫిన్స్ అంటాం. ఇక్కడ కూడా మీకు సిలబస్లో కూలింగ్ సిస్టమ్ అని, స్టీరింగ్ సిస్టమ్ అని ఇలా డిఫరెంట్గా ఇచ్చిండు. ఇవన్నీ కూడా ఎందులోకి వస్తాయంటే ఆటోమొబైల్ ఇంజనీర్లకు రావడం జరుగుతుంది. ఇవి ఫినిష్ అయిన తర్వాత మీరు స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ చూడండి, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ చదవండి. అండ్ దెన్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ మెకానిక్స్ అంటే చూడండి, ఈ పార్ట్ లోనే ఎలక్ట్రికల్ సిస్టమ్స్ ఆల్ దీస్ ఆర్ కవర్డ్. ఫస్ట్ మీరు రికార్డెడ్ క్లాసెస్ ని వినాలనుకుంటున్నారు, దెన్ యూ గో ప్రయారిటీ ఫర్ థెర్మోడైనమిక్స్ ఫస్ట్, దెన్ ఆఫ్టర్ ఆటోమొబైల్, దెన్ ఆఫ్టర్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్, దెన్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ మెకానిక్స్. ఓకేనా? సో మీకు సిలబస్ అన్ని ఫోల్డర్లు వేసి సార్ ఇలా కనిపిస్తున్నాయి, నేను ఆ ఫోల్డర్లు చదువుతుంటే కన్ఫ్యూజ్ అవుతున్నాను సార్ అంటే, డోంట్ కన్ఫ్యూజ్. మై సజెషన్ ఈజ్ టు దట్ ఫస్ట్ యూ హ్యావ్ టు ఫినిష్ థెర్మోడైనమిక్స్, దెన్ ఆఫ్టర్ యూ ఫినిష్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, దెన్ ఆఫ్టర్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్ అనే ఇంజనీరింగ్ మెకానిక్స్. సో మా దగ్గర ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా బ్యాచెస్లో అందరికీ రికార్డెడ్ ప్లస్ లైవ్ ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ అబౌట్ రికార్డెడ్ క్లాసెస్. సార్ లైవ్లో నేను నిన్నే జాయిన్ అయ్యాను సార్,
బట్ లైవ్ క్లాసెస్ మనకి చాలా క్లాసెస్ అయినట్టున్నాయి సార్, నేను ఏ విధంగా సస్టైన్ అవ్వగలను సార్ అని చాలా మంది అడుగుతున్నారు. సో లైవ్ ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు స్టార్టింగ్ ఆన్వర్డ్స్ మనకి 70+ మెంబర్స్ స్టార్టింగ్ ఆన్వర్డ్స్ దగ్గరకు వస్తున్నారు. దాని ఆఫ్టర్ 1 by 1 మనకి టోటల్ రీచబిలిటీ వచ్చింది ప్రెసెంట్. ఈ లైవ్ క్లాస్ ఫాలో అవుతున్న వాళ్ళు ఫస్ట్ మీరు చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటంటే, థెర్మోడైనమిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ థెర్మోడైనమిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ థెర్మోడైనమిక్స్ వీడియోస్ ని ఫస్ట్ మీరు ఇఫ్ టైం పర్మిట్స్ యూ విల్ వాచ్ దట్ వీడియోస్. లేదు నాకు టైము ఇంకా కుదరలేదు సార్, బల్క్ వీడియోస్ ఉన్నాయి, నేను మీ క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో అవ్వాలంటే ఏం చేయాలనుకున్నారు? ఏం చేయాలి సార్ అంటే, సో మనం థెర్మోడైనమిక్స్లో చాలా చాప్టర్స్ మనం ఆల్రెడీ ఫినిష్ చేసినాం. బేసిక్స్ ఆఫ్ థెర్మోడైనమిక్స్ అండ్ లాస్ ఆఫ్ థెర్మోడైనమిక్స్ అండ్ ప్రాసెస్ ఏవైతే ఉన్నాయో ఫినిష్ చేసినాం. ఇప్పుడు ఫ్యూయల్స్ అండ్ కంబషన్ రన్ అవుతుంది. సో ఇప్పుడు నువ్వు ఈ ఫస్ట్ 3 చాప్టర్ చూడకుండా పర్లేదు, ఫ్యూయల్స్ అండ్ కంబషన్ క్లాసు నా క్లాస్ వినాలంటే అంతకు ముందు ఉన్న 4th చాప్టర్ ఉన్నటువంటి ఫ్యూయల్స్ అండ్ కంబషన్ క్లాసెస్ నువ్వు ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టుకొని చూస్తావు. చూసి అవి కంప్లీట్ చేసిన తర్వాత లైవ్ లో వస్తే నీకు అర్థమవుతుంది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఆటోమొబైల్స్ లో నేను ఇప్పుడు ప్రెసెంట్ గేర్ సిస్టమ్స్ దగ్గర ఉన్నాను, అంటే ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఉన్నాను. సో నువ్వు నో నీడ్ టు వాచ్ ఇంజిన్ వీడియోస్ లైవ్ క్లాసెస్ నువ్వు ఇప్పుడు వినొద్దు. ట్రాన్స్మిషన్ సిస్టమ్ లో క్లచ్ అనే వీడియోస్ కూడా వినొద్దు. గేర్ అనేది ఏవైతే ఉందో అక్కడ నుండి పట్టుకో, ఎందుకంటే అక్కడ నుండి కండిషన్ అవుతాం కాబట్టి దానివల్ల నీకు అడ్వాంటేజ్ అంటే సో ఈజీగా నీకు అర్థం అవుతుంది. సో ఐ హోప్ యు ఆర్ అండర్స్టాండ్. లైవ్ క్లాసెస్ ఏదైతే మీరు థెర్మోడైనమిక్స్ ఫాలో అవ్వాలనుకున్నారో ఇప్పుడు 4th చాప్టర్ ఉన్నాను. సో మీరు హడావిడిగా అవన్నీ చూసి ఇక్కడ చూస్తానంటే ఈలోపు బల్క్గా పెరిగిపోతుంటాయి. మై సజెషన్ ఇస్ వాట్ ఇస్ దట్, సో నేను 4th చాప్టర్ లో ఉన్నాను. సో నువ్వు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ 4th చాప్టర్ లో బేసిక్స్ నుండి ఇప్పటి వరకు ఎన్ని వీడియోస్ అయ్యో వాటిని చూసుకో, అండ్ దెన్ ఆఫ్టర్ యూ కంటిన్యూ మై లవ్. అదేవిధంగా ఆటోమొబైల్స్ లో మనం ఇంజిన్ అనే కాన్సెప్ట్, మెజారిటీ ఆఫ్ ఇంజిన్ 10 to 14-15 అవర్స్ చెప్పుకున్నాం. తర్వాత క్లచ్ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నాం. రైట్ నో గేర్స్ అనే కాన్సెప్ట్ రన్ అవుతుంది. ఈ గేర్స్ అనే కాన్సెప్ట్ లో మీరు ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ గేర్స్ అండ్ స్లైడింగ్ మెస్ గేర్ బాక్స్ వాటిని మీరు చూసేలోపు నెక్స్ట్ నేను కాన్స్టెంట్ మెస్సింగ్ స్లైడింగ్ మెస్ గేర్ బాక్స్ చెప్తాను కాబట్టి ఈ గేర్స్ అనే దాన్ని చదవండి. దెన్ ఆఫ్టర్ ఇక్కడ నుండి కంటిన్యూస్ గా మీరు లైవ్ లోకి రండి. సో ఐ విల్ ఫినిష్ త్రూ ఏ ప్రాపర్ ఛానల్. ఓకేనండి. సో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ అండ్ ఇంజనీరింగ్ మెకానిక్స్ కి సార్ వస్తున్నారు. సో ఈ విధంగా ఈ ఫ్లో ఇది రికార్డెడ్ క్లాసెస్ మన దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళకి, ఎవరైతే పర్చేస్ చేశారో వాళ్ళకి నేను బోత్ రికార్డెడ్ లైవ్ ఇవ్వడం జరిగింది. సో లైవ్ క్లాస్ అటెండ్ కాలేకపోతున్న వారు ఈ ఫ్లో ప్యాటర్న్ ని ఫాలో అవ్వండి. సో లైవ్ నేను అటెండ్ అవ్వాలి సార్, నేను నిన్న తీసుకున్నాను మొన్న తీసుకున్నాను అనుకున్న వాళ్ళు ఫస్ట్ యూ ఫినిష్. నేను ఏ చాప్టర్ ఉన్నాను 4th చాప్టర్లో, ఆ 4th చాప్టర్లో బేసిక్స్ ఫినిష్ చేసి నా లైవ్లో కూర్చోండి. ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ లో క్లచ్ అయిపోయింది, గేర్ బాక్స్ ఉన్నా అది ఫినిష్ చేసి ఆ గేర్ బాక్స్ ఎంట్రన్స్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఎంటర్ వీడియోస్ విన్న తర్వాత గేర్స్ లైవ్ రండి. సో ఈ విధంగా ఫ్లో వెళ్తే దెన్ ఓన్లీ యూ కెన్ గెయిన్ నాలెడ్జ్. సో ఈ ప్రాపర్ మీకు తెలియకుండా ఏ విధంగా పడితే ఆ విధంగా స్టెప్స్ వేస్తామంటే సో మీరు ఇబ్బంది పడే ప్రయత్నం చేస్తుంటారు. సో ఐ థింక్ యువర్ అండర్స్టాండ్. సో రికార్డెడ్ క్లాసెస్ విన్న వాళ్ళు ఈ ఫ్లోని ఫాలో అవ్వండి. అక్కడ మీకు ఇర్రెగ్యులర్ ఆఫ్ వేరేగా సీక్వెన్స్ లేకుండా ఏ విధంగా ఉంటుంది. సో దాన్ని మీరు పట్టించుకోవద్దు. ఆటోమొబైల్స్లో ఏది ఉన్నా సరే నేను ఈ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో సీక్వెన్స్గా ఫాలో అవుతున్నాను. అండ్ లైవ్ ఎవరైతే ఉన్నారో ఇలా ఈ ప్రాసెస్ చేయండి అండ్ దెన్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఓకేనా? థ్యాంక్ యూ. సో బ్యాచ్ 1 అనేది చాలా వరకు మనకి 250 మోర్ దాన్ అడ్మిషన్స్తో అది కంప్లీట్ అవుతుంది. మేబీ ఐ థింక్ నెక్స్ట్ వీక్ సెకండ్ బ్యాచ్ కూడా రావడం జరుగుతుంది. ఫర్ సెకండ్ బ్యాచ్ గురించి అడ్మిషన్స్కి ఎన్రోల్ అవ్వండి సార్. సో ఎవరైనా ఎన్రోల్ అవ్వాలనుకున్న వాళ్ళు 8985 ఇట్స్ మై నెంబర్ ఓన్లీ 6665557కి, అదేవిధంగా 9493-970 ఆఫీస్ నెంబర్కి మీరు ఫోన్ చేసి ఎన్రోల్ అవ్వచ్చు. సో చాలామంది చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రాటిట్యూడ్ యువర్స్. అండ్ వన్ ఆఫ్ గర్ల్ కాల్డ్ చేసి వాళ్ళ నాన్నతో మాట్లాడించి సార్ నన్ను కోర్సు తీసుకునే విధంగా చదివించే విధంగా చేయండి, నేను మోటివేట్ చేయమని. సో చాలామంది, సో మీరు ఏ డౌట్ ఉన్నా నాకు అడగండి. ఐ విల్ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. ఒక స్టూడెంట్ ప్లేస్లో నేను ఉండి ఆ స్టూడెంట్కి ఏం కావాలో ఏ విధంగా ఇస్తే బెస్ట్ వస్తుందో ఆ విధంగా నేను మీకు ఇవ్వడానికి ముందుకు వస్తున్నాను. సో యూజ్ దిస్ ఆపర్చునిటీస్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ వన్ అండ్ థ్యాంక్ యూ.